ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో రాయబడినట్టుగా, మీరు శోధనలో ప్రవేశకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు నామంలో దేవుడు మనతో స్పష్టంగా చెప్తున్నాడు, మీరు శోధనలో పడిపోవద్దు అని అంటే మెలకువ కలిగి ఆలోచనతో యుక్తముగా ప్రార్థన చేయండి. అప్పుడే మీరు వాటిని జయించగలుగుతారు అంటున్నాడు అనమాట. నిజమే, మనం మందమతులే, నిద్రమత్తులో నిర్లక్ష్యంగా ఉండి అలక్ష్యంగా ఉన్నట్లయితే మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అడ్డంకాలు వచ్చి మనల్ని అవి చుట్టుముట్టి మనల్ని శోధనలో పడేస్తాయి అన్నమాట. ఆ శోధనలో పడిన తర్వాత మనం ఎంతో దుఃఖంతో వేదనతో ఉండి వాటిని జయించలేక కొట్టుమిట్టాడుకుంటున్నాం. నిజంగానే అందుకే దేవుడు అంటున్నాడు, ముందే జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త పడండి, మీరు ఆ శోధనలో పడకండి, దయచేసి ముందు ప్రార్థన చేసుకోండి అంటున్నాడు దేవుడు. నిజమే, ఓ దైవజనుడిని అడిగారనంట, మీరింత సమాధానకరంగా, మీరింత ఆశీర్వాదకరంగా ఉండడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆయన 3 కారణాలు ఉన్నాయని అన్నాడంట. అందులో ఒకటి ప్రార్థన అన్నాడు, రెండవది అంటే ప్రార్థన అన్నాడంట, మూడవది అంటే కూడా ప్రార్థనే అన్నాడంట ఆయన. దేవుడు ఈరోజు మనతో ఆ ప్రార్థన ఎంత స్పష్టమైందో, ఎంత అత్యవసరమైందో, ఎంత ఆవశ్యకమైనదో చెప్పడానికి ఆ రీతిగా ఆయన చెప్పాడనమాట. అందుకని ఈరోజు మనతో అంటున్నా, దేవాది దేవుడు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నిద్రపోకుండా మెలకువగా ఉండి అని కాదు, కానీ ఆత్మలో మెలకువగా ఉండండి. ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండండి. ఎటు నుంచి దుష్టుడు పొంచుకొని వస్తాడో కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి అనే జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడు ప్రార్థనలో నీకు దేవుడు అనేకమైన వాటిని బయలుపరిచి ఆయన వాటినన్నిటి గురించి ప్రార్థింపచేసి వాటినన్నిటిని కొట్టివేసి నీ జీవితంలో సంతోషం సమాధానాన్ని ఇస్తాడనమాట. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఈ సమయంలో ప్రభు నువ్వు మాతో మాట్లాడుతున్నాను. నిజమే ప్రభు, నిర్లక్ష్యంగా ఉండకుండా తండ్రి ప్రవేశం మా కుటుంబాలను మేము కట్టుకునేవారుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఈ రోజు ప్రభా ఎస్సయ్యా ప్రభా ఏవో ఈ తండ్రి పాపంలో మునిగిపోయాం, శోధనలో మునిగిపోయాం అంటున్నారు ప్రభా, వారందరినీ తండ్రి ప్రార్థింపచేసి వారిని బయటికి తీసుకొని రండి ప్రభా. గొప్ప మేలు ఆశీర్వాదం దయచేయండి. ఇక ముందు ఎన్నడూ కూడా ఆ పాపంలో పడిపోకుండా శోధనలో పడకుండా సహాయం ఇచ్చండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. రెండంతలుగా మేలుతో నింపుకోమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.